సర్వశక్తిమంతుడైన దేవునికి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మన కన్న తండ్రి అయిన దేవదేవునికి, ఆయన ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మీ అందరికీ ఆయన నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని బట్టి, ఉచితమైన కృపను బట్టి, బేషరతైన ప్రేమను బట్టి మనం ఈరోజు ఈ రీతిగా కలుసుకున్నాం. ఇది మన యొక్క జ్ఞానం కానీ, మన శక్తి కానీ, మన బలం కానీ, మన బలగం కానీ మనదేది కాదని ప్రతిసారి ప్రతిదినము మనం గుర్తుంచుకొని దేవుని రాజ్య విస్తరణలోనూ, దేవునికి రాజ్యముగా మారడంలోనూ మనం ప్రతిదినము ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ, మన జీవితంలో మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇలాంటి వాటిని చూడకుండా ఎంతోమంది మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనతో బ్రతుకుతున్నా, మనతో కలిసి సహవాసం చేస్తున్నా, ఈ జ్ఞానాన్ని, ఈ దేవుని సన్నిధిని అనుభవించలేని వారు కూడా చాలామంది ఉన్నారు. అందుకే మనకు దొరికిన ఈ ధన్యతను, మనకు దొరికిన ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా ప్రతిదినము, ప్రతి క్షణము దీని యందు మనం ఆనందిస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అయితే చాలామంది ఈ భాగ్యాన్ని అందుకోవడానికి యేసుక్రీస్తు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అన్యాయమైపోతున్న సందర్భంలో కొందరికి దేవుని మాటలు అర్థమై అందులో ఉన్న భావాన్ని కనుగొన్న తర్వాత కూడా దేవుని జ్ఞానం వినటానికి, నేర్చుకోవటానికి దూరమైపోతూ ఉన్నారు. కొందరు తెలియక, దీనికి అందుకోలేక, అందుబాటులోకి రాలేకపోతున్నారు. ఏది ఏమైనా దేవుని జ్ఞానం నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు అనేకులకు ప్రకటించడానికి, మరి మీకోసం దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను కూడా సంతోషిస్తూ, దేవుని వాక్యంలో ఉన్న కొన్ని గొప్ప సంగతులను మనం నేర్చుకుందాం. నిన్నటి దినాన సిద్ధాంతాల సుడిగుండంలో క్రైస్తవ్యం విలవిలలాడిపోతుండగా, ఆ సిద్ధాంతాల సుడిగుండంలో నుంచి బయటకు వచ్చిన మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఏ విధంగా అనేకుల బ్రతుకు కోసం ప్రయాసపడుతున్నాం అనేది మనం ఆలోచించాం. దేవుని యొక్క సిద్ధాంతం, దేవుని యొక్క బోధ, దేవుని యొక్క టీచింగ్ సంఘాలను బట్టి, సంస్థలను బట్టి, ప్రాంతాలను బట్టి మారదని, నూతన నిబంధనలో ఉన్నది
వ్యక్తిని బట్టి మారదని, ప్రాంతాన్ని బట్టి మారదని, ప్రాంతాలకు వ్యక్తులకు కాలానికి అతీతంగా దేవుడు సంపూర్ణమైన సువార్తను, పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనకిచ్చాడు. అది మార్పు లేనిది, మార్పు చేయలేనిది, మార్పు చేయకూడనిది. పాత నిబంధన మాత్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ప్రత్యేకమైన ప్రాంతంలో, ప్రత్యేకమైన జీవనయానంలో బ్రతుకుతున్న ఇశ్రాయేలులను ఎన్నుకొని వారికి మాత్రము కాలానుగుణంగా బోధ చేసి వారిని ఒక మాదిరిగా నిలబెట్టడానికి దేవుడు ప్రయత్నించిన వారు దేవుని యొక్క మనస్సును ఎరగక తమ సొంత ఆలోచనతో దేవునికి దూరమైపోవడం చూశాను. ఇంకా ఆ బోధలో ఉన్నారు చాలామంది. దాంట్లో నుంచి ఇక్కడికి వచ్చిన వారు విడుదల పొందగా, ఇక్కడ వచ్చిన వారు కూడా స్వాతంత్రాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఎన్నో సందర్భాల్లో మీకు గుర్తు చేశాను. అయినా నిన్నటి సిద్ధాంతంలో మరి దేవుని ఆశీర్వాదం విషయంలో, దేవుని దీవెన విషయంలో పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు చాలా తేడా ఉందని, అది శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అబ్రహాము పిల్లలకి రక్త సంబంధికులకు దేవుడు ఆశీర్వదించిన విధానం అది శారీర సంబంధమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. ఆ దేశంలో వారు మరి దేవుడిచ్చిన సంపదను అనుభవిస్తూ దేవునికి శరీర సంబంధమైన బలులు, అర్పణలు అవి ఇవ్వాలి, వాటికి తగిన ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఇది నూతన నిబంధన. ఇది అబ్రహాము సంతానము. క్రీస్తు ద్వారా అబ్రహాము సంతానమైనటువంటి క్రైస్తవులకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో, చాలామంది రాకపోవడం, సండే వచ్చిన వాళ్ళు కూడా రాకపోవడం అనేది, అందుకే మరొకసారి జ్ఞాపకం చేస్తూ, ఈరోజు సమాజంలో క్రీస్తు సంఘములో, అంటే అన్ని సంఘాలు కలిసిన సంఘమే గనుక ఏ బోర్డు పెట్టుకున్నా అది క్రీస్తుకు సంఘముగా మనం పిలుచుకుంటే, ఈరోజు మనిషి యొక్క మత సిద్ధాంతం క్రైస్తవీయ మతం అనుకొని ఆ మత సిద్ధాంతంలో తమ ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ అనేకులను ఆస్తి అంతస్తులు పెంచుకోవడానికే మరి క్రీస్తు వద్దకు రమ్మని పిలిచే బోధలను బట్టి, సిద్ధాంతాలను బట్టి ఒక మాట మాట్లాడాం. ఒకవేళ నిజంగా మార్పు లేనివాడు దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన వాడు మనల్నెందుకు ఆశీర్వదించడు? దావీదును ఆశీర్వదించిన వాడు మనల్నెందుకు ఆశీర్వదించడు? దేవునికి ఈ పక్షపాతం ఎందుకు అని ఎవరైనా అడిగితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న గురించి కూడా జ్ఞాపకం చేశాను. ఓకే, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఏ పరిస్థితుల్లో ఆశీర్వదించాడు? అవునా కదా? ఆయన యొక్క గుణము, అవునా, ఆయన మనస్సు, ఆయన యొక్క దేవునికి సమర్పించుకునే విధానము, సమస్తము ఆయన నీతిమంతుడు. ఎలాంటి నీతిమంతుడు అంటే, రోమపత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుని ఎదుట, నమ్మిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, మృతులను అంటే చనిపోయిన వారిని బ్రతికించగలిగిన శక్తి గలవాడు, లేని వాటిని ఉన్నట్టుగా
పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అంటే అబ్రహాముకున్న విశ్వాసం, అబ్రహాముకున్న నీతి, అబ్రహాముకున్న న్యాయము ఎలాంటిది అంటే, అప్పటి వరకు ఆయన జీవిత కాలంలో ఎవరు చనిపోయిన వారు బ్రతికిన సాక్ష్యం లేదు. అర్థమైందా లేదా? అంటే మృతులను సజీవులుగా చేయువాడు అనే ఒక నమ్మకము, దేన్ని చూడకుండా అనుభవించకుండా ఏ ఆధారము లేకుండా నమ్మినవాడు. ఆలోచించండి, అలాంటి విశ్వాసముతో, అలాంటి నీతితో, అలాంటి నిరీక్షణతో ఈరోజు కూడా నువ్వు బ్రతకగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అలా బ్రతకండి అని బ్రతికితే ఇస్తాడా? నువ్వు కేవలం నమ్ముకుంటే ఇస్తాడా? నువ్వు వస్తే ఇస్తాడు. మా దగ్గరకు వచ్చే మేము ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ బోధలు, ఈ టీచింగ్స్, ఈ సిద్ధాంతాల నుంచి మనం బయటపడాలి అని ఎన్నో విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనం కూడా దేవుని నీతిని, దేవుని ఆలోచించండి. మత్తయి సువార్తలో ఆయన ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు, కానీ ఇవి దేవుడు మీకు ఇవ్వాలి అంటే, ఈ ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మనం ఏం చెయ్యాలి? మత్తయి రాసిన సువార్తలో చెప్తున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 31 నుంచి మనం మాట్లాడితే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే నా దగ్గరికి రానివారు, బయట దేవతలను, దేవుళ్లను పూజించేవారు దేవుని దగ్గరికి వెళ్ళి కోరుకునేది ఇవే. మాకు ఆస్తినివ్వు, మాకు అంతస్తునివ్వు, మాకు తిండినివ్వు, మాకు సమస్తాన్నివ్వు, మేము క్షేమంగా బ్రతకాలి, మా పిల్లలు బ్రతకాలి, మా పిల్లలు కూడా బ్రతకాలి, మా వంశం అభివృద్ధి చెందాలి అని రకరకాలైన శరీర సంబంధమైన కోరికలు కోరుతారు. కానీ క్రైస్తవులైన మీకు, క్రీస్తు శిష్యులైన మనకు ఇవి తగదు. ఆయన రాజ్యంలో ఆయన వెంబడించాలి అంటే, ఈ మార్గములో మనము ప్రయాణించాలి అంటే మనము దేనికి సిద్ధపడాలి? ఆ ప్రయాణంలో నువ్వు దేన్ని ఎత్తకాలా, ఎక్కడ తినాలా, ఎక్కడ చేయాలా, ఎక్కడ ఏం చేయాలా అనే ఆలోచన మీకు అసలు రాకూడదు. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణానికి అన్నీ సిద్ధపడాలి. ముందే సిద్ధపడుకొని ప్రయాణం చేయాలి. దొరికినా దొరకపోయినా, ఏది దొరికినా దొరకపోయినా నేను ముందుకే వెళ్తాను అనే భావనలో ఉండాలి. ఈ విషయంలో అన్యులు ఎప్పటికప్పుడు దేవుణ్ణి అడుగుతుంటారు. అదే విషయంలో ఇశ్రాయేలీలు కూడా ఎప్పటికప్పుడు దేవుణ్ణి అడిగి విసిగించారు. ఎప్పుడు చూసినా తిండి, ఎప్పుడు చూసినా నీళ్లు, ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన కోరికలనే కోరారు కనుకనే వారు ఆ అరణ్యంలో రాలిపోయారు. ఎవరు దేవుని మాటను వినటానికి, దేవుని ఆజ్ఞను పాటించటానికి ఎవరు ఆ రోజు ప్రయాణం చేయలేదు ఐగుప్తులో నుంచి కనానుకు. దేవుడిచ్చిన మాటల్లో అన్ని విషయాల్లో ఏమన్నాడంటే, ఇవన్నీ నువ్వు ఆచరించాలన్నా, నువ్వు ఆశీర్వదింపబడాలన్నా, మీరు స్వాధీనపరచుకొని పోయే దేశములో మీరు నివసించినప్పుడు మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీకు ఇవి కలుగజేస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మీకు కావాల్సింది ఇస్తాను. అంటే ముందు మీరు నా కట్టడలను, నా నియమ నిబంధనలను మీరు పాటించాలి. చూసారా దేవుని యొక్క కండిషన్? ఎవరైనా అంతే. ఈరోజు మనం పనిచేసేవాడికి కూలి ఇవ్వాలంటే చెప్పిన పని చేస్తే
కూలిస్తాం తప్ప ఇంటికాడ వచ్చి చేతులు చేతులు కట్టుకొని నిలబడి ఎంతసేపు నిలబడ్డా కూలిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పని కంప్లీట్ అయితే నీ కూలి తీసుకొని నువ్వు పో అంటాం. ఇది మనము చిన్న ఒకరోజు పనికి ఇంత స్ట్రిక్ట్ గా మనం బ్రతుకుతున్నాం, మనం నిలబడుతున్నాం, మనం మాట్లాడుతున్నాం అంటే నిత్య జీవాన్నిచ్చే దేవుడు. ఇలా మాట్లాడడంలో తప్పు లేదు కనుకనే ఈరోజు మనిషి మతి నుంచి పుట్టిన, మనిషి శారీరక ఆలోచనలోంచి పుట్టిన ఈ నీతి లేదా ఈ మతము లేదా ఈ సిద్ధాంతాలు మనిషిని ఎంత లేజినెస్కు నెట్టుతున్నాయో, ఎంతగా దేవునికి దూరం చేస్తున్నాయో, వీటన్నింటిలోంచి బయటపడాలని యేసుక్రీస్తు బోధ, అపోస్తలుల బోధ ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ ఆల్మోస్ట్ అన్ని కలిస్తే ఒక సంఘం కనుక ఈ సంఘానికి చెయ్యాలి. ఇది దేవుని సిద్ధాంతం, ఇది దేవుని బోధ, దేవుని మతి నుంచి, దేవుని ఆలోచనలో నుంచి పుట్టిన బోధ. ఇది ఏ మనిషి ఆయనకు నేర్పలేదు, ఏ మనిషిని బట్టి ఆయన నేర్చుకోలేదు, ఒక మనిషికి సంబంధించి ఈ బోధ చేయలేదు, ఒక దేశంలో ఉన్నవారికి సంబంధించి ఈ బోధ చేయలేదు దేవుడు. అందుకే ఏమన్నాడో తెలుసా, మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి, అబ్బా ఒక చక్కని మాట వేశారు చూసారా, ఇవన్నీ కావాలేనని మీ పరలోకపు తండ్రికి. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఎంతో, కొన్ని సందర్భాల్లో మీ తండ్రికి తెలియకపోవచ్చు, మీ తల్లికి తెలియకపోవచ్చు మీకేం కావాలో, మీ మనసులు ఏమనుకుంటున్నారో. ఒకప్పుడు పిల్లలు ఏమనుకుంటున్నారో తల్లిదండ్రులు గ్రహించలేం. వాళ్ళు అనుకున్నది కాకుండా మనం అనుకున్నది వాళ్ళ మీద రుద్దొచ్చు, మనం అనుకున్నది వాళ్ళను చేయొచ్చు. వాళ్ళు ఏమడుగుతున్నారో అర్థం చేసుకోకపోవచ్చు, ఆలోచించకపోవచ్చు. అందుకే ఈ లోకపు తల్లిదండ్రులను దేవుడు కాదంటూ, చూశారా లేదా, ఇవన్నీ మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ మీ పరలోకపు తండ్రికి యేసు చెప్తున్న మాట ఎంత గొప్పదంటే, పరలోకపు తండ్రికి బాగా తెలుసు ఎవరికి ఏది కావాలో. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. అంటే నీ హృదయములో ఏం ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన ఆల్రెడీ దేవునికి తెలుస్తుంది. కానీ ఈరోజు సిద్ధాంతం ఏమైపోయింది, క్రీస్తు సంఘాలలో ఎలాంటి సిద్ధాంతము మనుషులు ఎలా అలవాటు పడ్డారు అంటే, మీకోసం మేం ప్రార్థన చేస్తాం, మీకోసం మేం ప్రార్థన చేస్తాం, మీ ఆశీర్వాదాల కోసం మా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయండి అని కింద స్క్రోలింగ్ ఇచ్చి అకౌంట్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చే దశకు ఎదిగిపోయారు వాళ్ళు. నేను సునీల్ చెప్తున్నాడు, కరీంనగర్లో నుంచి ఒక ఆయనట, మా బోధకు వస్తే మేము ప్రార్థన చేస్తే మీ అప్పులు తీరుతాయని ఒక ఆయన బోధ చేస్తే, పాపం కరీంనగర్ నుంచి కారు కట్టుకొని, అర్థమైతే లేదా, కరీంనగర్ నుంచి కారు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈయన ప్రార్థన చేయాలంటే, మరి ఆయన డైరెక్ట్గా ప్రార్థన చేయాలంటే 12,000 ఇవ్వాలట, 10,000 నుంచి 12,000 ఇవ్వాలట. అంటే కారు తెచ్చుకున్నాడు, అప్పులప్పలయ్యాడు, ప్రార్థించడానికి 12,000 ఇచ్చి ప్రార్థన చేసుకుని పోయి అక్కడ పోయినాక అప్పు పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆలోచించాలి మనం. అందుకే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మనుషులు కల్పించిన సిద్ధాంతాలు, మనుషులు కల్పించిన ఈ మత ఆచారాలు, అవి దైవజనుని పేరు మీదనే కావచ్చు, ఒక పూజారి పేరు మీదనే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మనల్ని మాయ చేస్తున్న ఈ సిద్ధాంతాల ముసుగులో నుంచి మనం బయటికి రావాలి. మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులలో నుంచి మనం బయటకు వచ్చి అవి దేవుని సంబంధమైనవి, ఆ దేవుని సంబంధము కానివా, ఏ ఆత్మ సంబంధమైనవి అనేది మనము పరిశోధించుకోవాలి. ఇలా దేవుడు ఈ సిద్ధాంతాల సుడిగుండంలోని విలవిలలాడేవాడికి దేవుడిస్తున్న చేయూత, ఆ సుడిగుండంలో కొట్టుకుని పోతుంటే రక్షణ హస్తాన్ని అందిస్తూ ఈ హెచ్చరికలు చేశాడు దేవుడు. ఇవన్నిటినీ చెప్పటానికి మరి నిన్న సమయం, మనకున్న సమయం సరిపోలేదు కనుక
మనం ఇక్కడ పూర్తిగా నేర్చుకొని వీటిని కూడా అనేకులకు మనం ప్రకటించవలసిన అందించవలసిన వారమై ఉన్నాము గనక యోహాను గారు రాసిన పత్రికల్లో ఈ మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నాలుగో వచనం నుండి 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేసుకోండి. ఈ మనుషులు కల్పించిన సిద్ధాంతాలలో నుంచి, మనిషి మతి నుంచి పుట్టిన మత ఆచారాలలో నుంచి, వ్యవహారాలలో నుంచి, పద్ధతుల్లో నుంచి మనం బయటపడాలి అంటే ప్రతివారు ఆత్మపూర్ణులై మాట్లాడుతున్నారు, ఆత్మచేత ఏడంతల ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్నారు అని. ఒకవేళ మనకు తెలిసేటట్టు వారు ప్రార్థన చేసినా, వేరే వాళ్ళు ప్రార్థన చేసినా, వారు మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ సంబంధమైన బోధ, అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించబడిన బైబిల్లో ఉన్న బోధన, బైబిల్కు అనుగుణంగా ఉన్న బోధన, ఆయా సంఘాలకు సంస్థలకు అనుకూలమైన బోధన అనేది మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ఆలోచింప చేసుకొని ప్రతివారు ఆత్మపూర్ణులై ఉన్నారు, ఆత్మచేత ప్రసంగిస్తున్నారు అనే మాటను మనము గుడ్డిగా నమ్మక అంటున్నాడు. చూసారా 4వ వచనం నుండి. అది క్రీస్తు విరోధి. ఇక నేను ఎప్పుడు చెప్పేదే కనుక ఓకే అమ్మా 2 నుంచి చదివేసేయి, దాన్ని ఎక్స్ప్లెయిన్. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. ఈయన రాసేటప్పటికే అది లోకంలోనికి వచ్చేసింది. ఈ పత్రిక రాసేటప్పటికే, ఇప్పుడు కాదు, అంటే క్రీస్తు శకము సుమారు 95. నిన్న మీకు వాక్యం చదివించాను. క్రీస్తు విభజింపబడి ఉన్నాడు. మరి ఈ భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన డినామినేషన్లు, పౌలు వాడని, పేతురు వాడని, ఒకడు అపోలో వాడని, ఇలా మనుషుల పేరు మీద సంఘాలు వెలవటం అనేది, వ్యక్తులను బట్టి సంస్థలు వాటికి పేర్లు మారడం, లేదో గుళ్ళ పేర్లో, లేకపోతే కొండల పేర్లో, పండుగల పేర్లో, ఊర్ల పేర్లతో వీటన్నిటి గురించి మాట్లాడుతూ అవి ఆ యొక్క కొరంతీలకు రాసిన పత్రికలోనికే ఈ ఆత్మలు ప్రవేశించి మనుషుల పేరు మీద, అపోస్తలుల పేరు మీద సంఘాలను స్థాపించే దశకు తీసుకొచ్చిందట. అందుకే యోహాను ఈ పత్రిక రాసేటప్పటికే సంఘాలు విడిపోయినాయి. ఒకడు పౌలు వాడని, ఒకడు అపోల్లో వాడని, ఒకడు కేఫా అంటే పేతురు వాడని, ఇలా వాడు యోహాను వాడని. ఆలోచించండి. అప్పటి నుంచి చెప్పినా ఇప్పటికి మీరు చూస్తే, ఒకటి సెంట్ జాన్ చర్చ్ అని చూస్తాం మనం, సెంట్ లూక్ చర్చ్ అని చూస్తాం మనం, సెంట్ పాల్ చర్చ్ అని కూడా ఇప్పటికే చూస్తున్నాం. మనం ఆలోచించాలి. అప్పుడు చెప్పినా ఇప్పటికీ ఇది చేస్తుంది అంటే, ఏ ఆత్మ ఎప్పటి నుంచి ఇలా బలమైన పని చేస్తుందో, ఎంతగా సిద్ధాంతాల సుడిగుండంలో, సిద్ధాంతాల ప్రభావములో క్రైస్తవులు పడిపోయి ఎలా విలవిలలాడుతున్నారో ఆలోచించాలి మనం. అందుకే ఏ ఆత్మ
పరిశుద్ధాత్మో, ఏ ఆత్మ దురాత్మో మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలంటే మీరు ఆత్మ పూర్ణులై ఉండాలి. అంటే పరిశుద్ధాత్మను వరమును బాప్తిసం తీసుకున్నప్పుడే పొందాలి. ఆత్మ సహాయముతో లేఖనాలను చదవాలి. అలా చదివి అనేకులకు దాన్ని వివరించగలగాలి. అప్పుడు బైబిల్లో ఉన్న సిద్ధాంతమే బయటకు వచ్చేస్తుంది. అందుకనే యేసు అన్నాడు, నా వాక్యమందు మీరు ఐక్యము కండి అంటే ఆయన సిద్ధాంతంలో మనం ఐక్యం కావాలి తప్ప మన సిద్ధాంతాలలోనికి ఆయనను లాగకూడదు. అందుకే ప్రతి ఆత్మను నమ్మక, ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని చిన్నపిల్లలారంటే చిన్నోళ్ళని కాదు, అప్పుడప్పుడే సంఘంలో బలపడుతున్నవారు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో క్రీస్తు రాజ్యంలో చిన్నవారు అంటే అప్పుడే చేరినవారు. ఆలోచించండి, నిజంగా చిన్నపిల్లలు దేవుని సంబంధులే. వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళే, వాళ్ళు పరలోకానికి అర్హులే, పరలోక రాజ్యానికి అర్హులే. అది ఫిజికల్ గా, శరీర సంబంధంగా ఆలోచించినది వాక్యమే. కానీ ఇక్కడ దేవుని రాజ్యములోనికి కొత్తగా అడుగుపెట్టినవారు, క్రీస్తు సంఘములోనికి సంఘముగా మారినవారు, దేవునికి ఆలయముగా ఉండవలసిన వారు. దేవాలయం, చర్చ్ అనగా విలువబట్టి కొనబడిన వారు, చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. దే ఆర్ ది టెంపుల్. బిల్డింగ్ టెంపుల్ కాదని నేను ఎప్పుడు చెప్తున్నాను, బిల్డింగ్ దేవాలయం కాదు. ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవునికి ఆలయం. ఒక్కొక్కరము ఆలయము, అందరూ కలిస్తే ఆలయం. ఈ ఆలయంగా మనం ఉండాలి అంటే లోక సంబంధులలోనికి వెళ్లకుండా, తిరిగి బయటికి వెనక్కి వెళ్లకుండా ఈ ఆలయంగా మనం దినదినము అభివృద్ధి పొందాలి అంటే ఆత్మ సంబంధమైన ఆలయముగా మనము కట్టబడాలి. అదే విషయం ఒక దగ్గర చెప్తున్నాడు, చూడండి ఎంత బాగుంటుందో వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి. ఆయన ద్వారానే అనగా యేసుక్రీస్తు ద్వారానే మనము ఉభయులము అంటే అన్యులు క్రైస్తవులు ఒక్క ఆత్మ యందు, ఒకే ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. సన్నిధికి చేరగలిగినట్టు అక్కడ ఇశ్రాయేలులు, ఇక్కడ అన్యులమైన మనం అందరం కలిసి సంఘంగా వచ్చేసాం. ఇక ఇశ్రాయేల్ ఉండకూడదు, మనకు అన్యులనే బిరుదు ఉండకూడదు. మనం క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనకు ఒక కొత్త పేరు వచ్చింది. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని ఇంటివారు, దేవుని ఇల్లు అంటే దేవాలయం, దేవుని నిలయం. ఏక పట్టణస్థులు అంటే మనకు ఒకే ఊరు, ఒకే దేశం, అదే పరలోకం. ఎన్ని సంఘాల పేరు మీద, ఎన్ని ప్రాంతాల పేరు మీద ఉన్నా మనం వెళ్ళవలసింది ఆ పట్టణానికే. అందుకే ఈ రోజుకు ఒకవేళ విడిపోకూడదు, స్టిల్ విడిపోయినా మనందరము ఏక పట్టణస్థులమై దేవుని ఇంటివారనై ఉన్నాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే యేసుక్రీస్తు వేసిన పునాది. ఇదిగో దేవుని వాక్యం. యేసుక్రీస్తు ఏం చెప్పాడు?
ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది, ఈ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఒకవేళ నువ్వు అబ్రహాము లాంటి ఆశీర్వాదం పొందాలి అంటే అబ్రహాములాగా సున్నతి చేసుకోవాలి, అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఒక దావీదు లాంటి విశ్వాసి అయి ఉండాలి. ఆలోచించండి. అలా ఇశ్రాయేలు సంతానం, అబ్రహాము సంతానము ఆనాడు ఆశీర్వాదాలు పొందాయి అంటే ఒక సొలొమోను ఎలాంటి నిరీక్షణతో, ఎలాంటి విశ్వాసముతో ఉంటే మరి ఐశ్వర్యంతో కూడా, లోక సంబంధమైన ధనముతో కూడా ఆశీర్వదింపబడ్డాడు అంటే సొలొమోనుకున్న జ్ఞానము. సొలొమోను దేవుణ్ణి అడిగింది ఏంటో తెలుసా? నీ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానం కావాలన్నాడు. రాజ్యం కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, సైన్యం కావాలి, అనేక దేశాలను జయించాలి, లేకపోతే ఈ దేశాలన్నింటిలో ఇశ్రాయేలు సామ్రాజ్యం స్థాపించాలని అడగలేదు. అది నీ పని. నువ్వు నాకిచ్చిన ఈ రాజ్యంలో నేను పరిపాలన సరిగ్గా చేయటానికి, జనులను న్యాయవంతులుగా వారికి నీ న్యాయంలో తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానం ఇయ్యమన్నాడు. అందుకే సొలొమోను దేవుని ఆశీర్వదించాడు. జ్ఞానంతో పాటు ఆస్తి ఐశ్వర్యాలు కూడా ఇచ్చాడు. అలాంటి జ్ఞానము నీకుందా? అలాంటి ఆలోచన నీకుందా? అలాంటి వ్యక్తులుగా ఆ రోజు దేవాలయంలో ప్రవేశించి దేవుని ఆశీర్వాదాలు పొందారు. కానీ ఇప్పుడు ఆ ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, అపోస్తలుల బోధ. చూడండి ఎలా ఉందో అపోస్తలుల బోధ. ఇన్నిటిని కలిపి, ఇవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవి, జరిగించినవి, పరిశుద్ధాత్మతో నడిపింపబడిన వాళ్ళంతా. అలాంటి వాళ్ళుగా మనం ఉంటే మనము మనుషులం, బిల్డింగ్ కాదు, దేవాలయముగా అభివృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవాలయముగా మనము కట్టబడాలి. టెంపుల్ అంటే మనుషుల యొక్క సమూహము, బిల్డింగ్ కాదు. అందుకే ఈరోజు చాలా మంది పేర్లు బిల్డింగ్లకు పెట్టుకోవడానికి, బోర్డులు బిల్డింగ్లకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎంతో మంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు నన్ను అన్నారు, మీరు ఆ బోర్డు పెట్టండి సార్, బోధ చేస్తున్నారు, మంచిగానే ఉన్నది, అపోస్తలుల బోధ, బోర్డు పెట్టమంటాడు ఆయన. నేను అన్నాను, గోడకు అడిగిచ్చేది కాదు ఈ బోర్డు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది మేమందరము చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మేము మనుషులము, క్రీస్తు సంఘం, క్రీస్తు యేసుకు మూలరాయి. ప్రతి ఒళ్ళు మూర్ఖంగా ఆలోచించినప్పుడు, నిన్న మధ్యాహ్నం ఒక ఆయన వచ్చాడు, అందులో వచ్చి కూడా నన్ను అడుగుతాడు, సార్ మీరు ఇలా చెప్పండి అంటాడు. మధ్యలో డౌట్ నవ్వుతున్నాడు. సార్ కరెక్టే కదా. అక్కడ మన సంఘాన్ని, మన క్లాస్కి వస్తాడు ప్రిన్సిపల్, ఆయన స్టిల్ ఆ వాసన పోలే. ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అవునా కదా, మీకు బోర్డు లేదు కనుక మేము రాము ఆలోచించారు. అందుకే ఏ బోర్డు పెట్టలేదు. ఎందుకు అనుకుంటున్నారు? బ్యాప్టిస్ట్ అని, సిఎస్ఐ అని, మెననైట్ అని, వాటర్ మెథడిస్ట్ అని, ఇలాంటి ఎందుకు బోర్డులు పెట్టలేదు అంటే, ఒకడు బోర్డు పెడితే మరొకటి రాడు, అవునా కదా. ఒక బోర్డు పెట్టామంటే మరొకటి రాడిక. ఇంకెట్టి పరిస్థితుల్లో ఈ బోర్డుకు అలవాటు పడ్డాడు ఏ ఊరికి వెళ్ళినా ఆ బోర్డే వెతుకుతాడు, అవునా కదా. ఆలోచిస్తే నా బోర్డు ఉంటేనే పోతా, లేకపోతే ఆ సిద్ధాంతం మార్చాలి మనం. ఆ సిద్ధాంతాన్ని మార్చటానికే నేను ఈ యొక్క పోరాటం చేస్తున్నాను. ఏదో బైబిల్ టెక్నాలజీ అనే ఒక జనరల్ నేమ్ పెట్టి, ఏదని లేకపోతే యునైటెడ్ అనో ఆలోచించాలి మనం. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అనో, మామూలుగా ఇలా పేర్లు పెడితే అందరూ రావడానికి అవకాశం. ఇప్పుడు మీరందరూ ఆయా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అవునా కదా. మెననైట్ వాళ్ళు ఉన్నారు, మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు, సిఎస్ఐ వాళ్ళు ఉన్నారు, క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, లూథరన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాల ఎందుకు వచ్చాము అంటే ఆడ బోర్డు లేదు కాబట్టి. ఈ మాయను మనం ఛేదించగలుగుతున్నాం. ఎందుకంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉన్నప్పుడు మనము దేవాలయముగా అభివృద్ధి పొందాలి. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ బోధ అనుకూలంగా, ఈ సిద్ధాంతానికి అనుకూలంగా ఈ ప్రపంచంలో ఉన్న ఎవరి సిద్ధాంతమైనా ఉంటే అది దేవుని దృష్టిలో అభివృద్ధి పొందుతుంది,
అది దేవునికి నిలయముగా, దేవునికి సంఘముగా, క్రీస్తుకు రాజ్యముగా నిలబడుతుంది. అందుకే మీరు ఏ ఆత్మను నమ్మక. మళ్ళా యోహాను దగ్గరికి వద్దాం, ఏమన్నాడు మాట్లాడాడు చూద్దాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు, ఇదిగో సదాకాలము మీతో ఉన్నాను, మీలో ఉన్నవాడు యేసుక్రీస్తు మనలో ఉన్నవాడు. యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు గనక ఆయన మనలో ఉంటే మనం ఈ లోకాన్ని జయించాలి. ఈ లోక సంబంధమైన ఆశలు, ఆస్తులు, అంతస్తులు ఏవైతే ఉన్నాయో, నేను ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఇక్కడ నేర్చుకున్న బోధన బట్టి ఒక ఆయన ఇదే సిటీ అవుట్స్కట్లో చేశాడట. దేవుని ఆశీర్వాదం మీద, దేవుని యొక్క పిల్లలను దేవుడు ఎలా ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తాడు అనే బోధ చేస్తే దాదాపు 70 మంది 80 మంది వచ్చేటోళ్ళు ఈ బోధ చెప్పిన తర్వాత 20 మంది వస్తున్నారంట. ఇప్పుడు అన్న ఏం చేయాలని అడిగాడు. అదేదో నాకు తెలిస్తే అర్థమైందా లేదా, నేను పాటిస్తాను ఆయన. ఎందుకంటే నా దగ్గర ఎన్ని సంవత్సరాలైనా సరే వచ్చేది 50 మందే. అందులో ఇష్టం వచ్చినప్పుడు ఉత్తరాలు స్వతంత్రులు. అర్థమైందా లేదా, ఆలోచించాలి. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళని నేనేం చేయలేను. ఎందుకంటే నేను కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి, అవునా కదా, స్ట్రిక్ట్గా పెట్టింటే నా స్థలం సలకపోయేది. నువ్వు దేవుణ్ణి అడుక్కొని ఆయన అన్నాను. ఏం చేయాలని నేను, ఎందుకంటే ఆలోచించాలి మనం. అందుకే దేవుడిచ్చిన ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, శరీర సంబంధమైన వాటికి ఆసరా చేసుకోకుండా అనే మాట, మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలనే మాట ఎందుకు ఇచ్చాడో, ఈ స్వాతంత్రం నిలబడాలి అంటే, ఈ స్వాతంత్రంలో మనం ఉండాలి అంటే ఏ సిద్ధాంతానికి మనం అలవాటు పడాలి, ఎవరి సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలి, ఏ బోధలో మనం ఉండాలో దాన్ని పరీక్షించుకోవాలి. గనక ఆ బోధ చేస్తున్న వారి యొక్క ఆత్మ, వారు ఏ ఆత్మతో బోధ చేస్తున్నారో పరిశీలించుకోమని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇది మొదటి శతాబ్దంలో హెచ్చరించిన మాట. కానీ అప్పటికే గ్రూపులుగా విడిపోయి ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన సంఘాన్ని ఎప్పుడైతే దుష్టుడు పుట్టి దురాత్మ సంబంధులై కొందరు అందులో నుంచి బయటికి వెళ్లారో, అప్పుడు చెప్తున్న మాట ఇప్పటికే ఇది లోకంలో ఉన్నదని చెప్పి, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధాలైనట్టుగా మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు దేవుని మాట వినును. దేవుణ్ణి ఎరగడం, దేవుడు ఆత్మ గనక దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. మనం అడగకుండా, కష్టపడకుండా మనకిచ్చేది అది దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాలను ఎరిగిన వాడే దేవుని సంబంధి, అతడే దేవుని మాట వింటాడు. ఎందుకు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క క్యాసెట్ల ద్వారా వింటున్న వారిని కానీ, ఆన్లైన్లో వింటున్న వారు కానీ ఇంత డెప్త్గా వెళ్ళి ఎందుకు బోధిస్తున్నాను అంటే, ఇందులో కనీసం కొందరినైనా అగ్నిలో నుంచి లాగి రక్షించగలిగితే, ఈ సుడిగుండంలో నుంచి కొందరినైనా బయటికి లాగగలిగితే, చెయ్యిచ్చిన వారిని తప్పకుండా లాగగలుగుతాం. చెయ్యివ్వకుండా మొత్తుకున్న వారిని కాదు. సమయానికి తప్పు తెలుసుకొని నేను రావడానికి బయటకు ఉన్నాను అని అనుకున్న వారిని దేవుడు తప్పకుండా కాపాడతాడు. లేదు మేము అనుకున్నదే రైటు, మేము నమ్మిందే రైటు, మా తల్లి సంఘంలోనే మేము ఉంటాం, ఎంత సచ్చినా కానీ అని అనుకుంటే ఎవరేం చేయలేరు. ఈ ఊబిలో నుంచి నేను బయటపడాలని ఎప్పుడైతే నువ్వు మనసులు అనుకున్నా దేవుడు నిన్ను కాపాడతాడు, నిన్ను బయటికి లాగుతాడు. ఒక గొర్రె ఆకలితో ఉన్నప్పుడు దాని యజమాని దాని ఆకలిని గ్రహించి ఏ విధంగా పచ్చిక గల చోటుకు నడిపిస్తాడో, నీళ్లున్న చోటుకు నడిపించి నీళ్లు తాపిస్తాడో, దేవుడు కూడా నువ్వు గొర్రెలా ఉంటే, ఆలోచించండి, ఒక గొర్రెలా ఉండండి అని ఎందుకు అన్నాడో. నేను ఒక పేపర్ కటింగ్ చూశాను, అది బైబిల్లో పెట్టుకున్నాను, కనబడలేదు.
దాంట్లో ఉంటుంది ఒక నిఘంటు అని ఉన్నది చూసారా, ఇక్కడ పెట్టిపోయాడు ఆయన నిఘంటు. అందులో నిన్న పేపర్లో వచ్చింది, సాక్షిలో, ఒక గొర్రెకున్న జ్ఞాపక శక్తి, గొర్రె మేక తేడా కూడా చెప్పాడు అందులో. ఒక గొర్రె వల్ల నువ్వు బ్రతికితే గొర్రెల కాపరి అయిన ఆ యేసుక్రీస్తు దేవుడు ఎలా నిన్ను కాపాడుతాడో చెప్తాడు గనుక నువ్వు ముందు సిద్ధంగా ఉండాలి. అంటే ఈ ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇలా ఈ దేశంలో ఈ ప్రాంతంలో మనకు తెలిసిన వారు మనకు తెలియకపోయినా వారు ఈ మాయలో నుంచి బయటపడాలి అంటే మనం ఎలా కష్టపడాలో, మనం ఎలా మన కష్టార్జితాన్ని పంచాలో, ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ నేర్చుకోవాలి. అలా నేర్చుకొని మా బ్రతుకులు మార్చుకొని దానికి పని చెయ్యాలి. అప్పుడే మనము దేవుని సంబంధులం, అప్పుడే మనము దేవుని మాట విన్నవారము, అప్పుడే మనము దేవుని ఆశీర్వాదాలకు అర్హులము. అప్పుడే ఈ మాట మాట్లాడడానికి అర్హుడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం కూడా పొందాలి అంటే మనం ఇంత పని చేయాలి. ఇలా దేవుని మాట వినాలి. దేవుని సంబంధులముగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఏ ఆత్మను తప్పకూడదు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా, దేవుడు బోధించిన బోధను బోధిస్తున్నాయా లేదా, ఎవరైనా లోక సంబంధమైన లోకం వచ్చే బోధ, మనకు మనిషికి నచ్చే బోధ, మనం అనుకున్న బోధన, దేవుడు అనుకున్న బోధన, మనం అనుకున్న మార్గమా, దేవునికి ఇష్టమైన మార్గమా, ఎలా ఉంది మన పరిస్థితి అని మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులం, దేవుని ఆశీర్వాదాలకు కూడా వారసులం. అవి ఆత్మ సంబంధమైనవా శరీర సంబంధమైనవా అవి నీవు అనుభవిస్తే గాని తెలియదు. అందుకే మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎవరి మాట? మన అంటే అపోస్తలుల మాట. అపోస్తలుల మాట విన్నాడు అంటే అపోస్తలులు దేవుని సంబంధులు గనక, దేవుని బోధ చేస్తున్నారు గనక, క్రీస్తు సంబంధులు గనక, ఆ దేవుని బోధను క్రీస్తు ద్వారా చేస్తున్నవారు గనక వారి మాట వింటే బైబిల్లో వ్రాయబడిన ఈ సిద్ధాంతం, ఈ బోధ, ఈ డాక్ట్రిన్లోనికి వచ్చిన వాడు దేవుని మాట వింటాడు, మన మాట కూడా వింటాడు అని రాస్తూ, ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, సత్య స్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యానికి స్వరూపం, సత్యము పంపించినది, సత్యాన్ని తెలుసుకోగలిగజేసేది, సత్యము యొక్క విలువను, సత్యం యొక్క రూపాన్ని మనకు బయలుపరిచేది, అదే సత్య స్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. భ్రమపరచు ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. భ్రమపరిచే ఆత్మ ఎలా భ్రమపరుస్తుంది అంటే, ఒకప్పుడు అవ్వను ఎలా భ్రమపరిచిందో మనల్ని భ్రమపరిచే ఆత్మ. బైబిల్లో ఉన్నది చూపించి, లేఖనాల్లో ఉన్నది చూపించే, అంటే అబ్రహామును చూపించి, ఇస్సాకును చూపించి, యాకోబును చూపించి, దావీదును చూపించి, నాలుగు దేవుని కుమారులే, నువ్వు దేవుని కుమారుడే కనుక వాళ్ళకిచ్చినట్టు నీకు ఇచ్చేస్తాడు అనే బోధ చేస్తే వాళ్ళకెందుకు ఇచ్చాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి భక్తిలో ఉన్నారు, వాళ్ళు ఏ నిబంధనలో ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోకుండా, తెలియజెప్పకుండా వాళ్ళకిచ్చాడు నీకు ఇస్తాడు అనే భ్రమ. ఇది భ్రమపరిచే చేసే ఆత్మ. ఇది భ్రమపరిచే ఆత్మ గనక ఏ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుందో, ఈ ఆత్మతో మీరు నడుస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీరు ఏ సంబంధులై ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుని తెలివిగా బ్రతకండి, మోసపోకండి. ఇలా మనుషులు కల్పించిన ఈ సిద్ధాంతాలు ఒక్కొక్కటి దేవుని జ్ఞానాన్ని దగ్గరికి తీసుకొచ్చినట్టయితే మన ముఖం అద్దంలో కనబడ్డట్టు కనబడుతుంది. అందుకే చాలామంది బైబిల్ చదవటం కానీ, బైబిల్ తెరిచి చదివి, ఆలోచనతో చదివి దాన్ని గ్రహించే వాళ్ళు కరువైపోతున్నారు. కనుకనే భ్రమపరిచే బోధ, మతి నుంచి పుట్టిన మత సిద్ధాంతాలు, బోధలు ఎక్కువైపోయినాయి. వాటికి ఆకర్షింపబడి సత్యాన్ని ప్రకటించటం, సత్యాన్ని వెంబడించటం తగ్గిపోయి సత్య సంబంధులనే వీళ్ళే
దుర్బోధ చేస్తున్నారు, క్రీస్తు విరోధులు అని దొంగని పలికే సమయములో కాలములో మనం జీవిస్తున్నాం గనుక మనల్ని మనం జాగ్రత్త పరుచుకొని సత్యస్వరూపమైన ఆత్మేదో, మనల్ని భ్రమపరుస్తున్న ఆత్మేదో తెలుసుకొని మనం ఏ బోధలో ఉన్నాం, ఏ సిద్ధాంతంలో ఉన్నాం, ఏ వాక్యం, ఏ టీచింగ్లో ఉన్నామో అందులో నుంచి మరి ఆలోచించి సత్య సంబంధులమైతే అందులో ఉండాలి, సత్య సంబంధులు కాకపోతే అందులో నుంచి బయటికి వెళ్ళొచ్చు. అలాగే ఆ అసత్యమైన బోధలలో సుడిగుండంలో చిక్కుకున్న వాడిని ఖచ్చితంగా మనం లాగి రక్షించటానికి మన వంతు సహాయం చేయాలి. అది అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసము. అపోస్తలు ఎలాగైతే బ్రతికి ఈ సువార్తకు ఉపయోగపడ్డారో, ఈ సువార్తను ప్రకటించడానికి సహకరించారో, ఆ విధంగా సహకరించినప్పుడే మనము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క మరి సమస్తాన్ని మనం పొందగలిగే అర్హత కలిగిన వారమై ఉంటామని తెలుసుకొని దేవుని సిద్ధాంతానికి, దేవుని బోధకు, క్రీస్తు బోధకు, మరి ప్రత్యేకంగా సిలువ వేయబడిన క్రీస్తు బోధలకు కట్టుబడి ఉందాం. దీన్ని ప్రకటిస్తాం, దీనికి మనం సహకరిస్తాం. మన వంతు పని అది ఏ విధంగానైనాను, మాట చేత కానీ క్రియ చేత కానీ ఏ రూపంగానైనాను మనకు తెలిసినంత వరకు, మనకు సహాయం, మనకు తోచినంత వరకు, మనం చేయగలిగినంత వరకు ఈ రాజ్య సువార్తకు సహకారులుగా ఉన్నాం. నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నమ్మి నటిస్తున్నా మా అందరిలో అందరిగా ఉన్నావు దేవుడా. మీరైనా మా ఆత్మను ఏ రీతిగా నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి, పరలోకములోనికి ఆత్మను మేము నడిపించుకోవాలో మీరు బోధిస్తున్న బోధ విధానము, మీ సిద్ధాంతము, మీ సంకల్పము ప్రతి వారం, ప్రతి సెమినార్లో దేవా మీ పిల్లలమైన మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బోధను దేవా మరి అనేకులు విని అంగీకరించగలుగునట్లు సహాయము దయచేయమని, ఇది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని, మరి ఈ బోధను వినటానికి రావడానికి అనేకులకు మీరు సహాయము చేయండి. ఇంత చక్కని అవకాశాన్ని కూడా అనేక మంది కోల్పోతున్నారు దేవా. ఎన్నో కారణాలున్నా, శరీరము ఏ రీతిగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దాని అవసరాలు, దాని బంధాలను మరిచి నిత్యరాజ్యంలో, నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి మా ఆత్మను, మీరైన మా ఆత్మను మేము నడిపించుకున్నటకు ప్రతి చోటికి నడవగలుగునట్లు, ప్రతి ఆత్మను పరీక్షించగలుగునట్లు, నీ ఆత్మతో మేము నడవగలుగునట్లు, నీ వాక్యపు వెలుగును మేము చూడగలుగునట్లు, ఈ వాక్యాన్ని వాక్య ప్రకారంగా పరిశీలించగలుగునట్లు మీ కృప చూపుమని, సిద్ధాంతాల విషయవలయంలో కొట్టుకుని పోతున్న మా తోటి క్రైస్తవులను, బోర్డులు పెట్టుకున్న బోధలను మార్చకుండా వారి మనోనేత్రములను వెలిగించి దేవా అసలు శిశులైన బోధలోనికి, విశ్వాసములోనికి, మీ సిద్ధాంతములోనికి మేమందరము నడిచి అనేక మందిని నడిపించగలిగే భాగ్యమే మాకు అనుగ్రహించుమని, అందుకై సహకరిస్తున్న నీ పిల్లలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నాతో సహకరిస్తూ దేవా ఆర్థికంగాను, ఆర్థికంగాను, మరి కష్టంగాను అన్ని రకాలుగా సహకరిస్తున్న నీ పిల్లలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇందులో నుంచి మేము ఎవరము తప్పిపోకుండా, ఏ ఒక్కరిని మేము పోగొట్టుకోకుండా అందరము కలిసి ఆనందముతో నిత్యము నీ సన్నిధిలో సంతోషంగా బ్రతికే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, ఇలాంటి భాగ్యము కోరుకుంటున్న వారందరినీ ఇక్కడికి నడిపించుమని దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.